హలో శేషరావు, తెలంగాణలో ఇంపార్టెంట్ పోస్టులకి సరైనటువంటి వ్యక్తుల్ని నియమించారు రేవంత్ రెడ్డి గారు. ఐపీఎస్ఎల్గా పేరొందినటువంటి సజ్జనార్ కానీ లేదా సోదర్ రెడ్డి గారు కానీ పోలీస్ శాఖలోనే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి ఆఫీసర్స్. ఇప్పుడు వాళ్ళిద్దరిని రైట్ ప్లేస్లో నియమించినటువంటి రేవంత్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో లా అండ్ ఆర్డర్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేలాగా ఈ నియామకాలు కనిపిస్తూ ఉన్నాయి. సజ్జనార్ గారు అనగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పి చాలామందిలో ఉన్నటువంటి భావన. అంతకంటే మానవీయ కోణంలో ఆయన ఆలోచిస్తారు. ఆర్టీసీ లాంటి సంస్థని లాభాల బాట పట్టించినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, మంచి అడ్మినిస్ట్రేటర్ అనేది కూడా ఆయనకి పేరుంది. ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్గా నియమించారు. ఇక శివధర్ రెడ్డి గారు, ఈయన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్లస్ తెలంగాణ నేటివిటీ, పక్కా తెలంగాణ నేటివిటీ. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, మొత్తం బీహార్ బ్యాచ్ని దించేసేటప్పుడు కేసీఆర్ గారు అని చెప్పి. అటు చీఫ్ సెక్రటరీ నుంచి ఇటు డీజీపీల వరకు బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఎక్కువగా బీహార్ బ్యాచ్ ఉంది అని చెప్పి ఆయన తరచూ కామెంట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ బేస్గా ఉన్నటువంటి డీజీపీ వచ్చారు. అలాగే కర్ణాటక స్వస్థలంగా ఉన్నటువంటి సజ్జనార్ గారు ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్గా నియమితులయ్యారు. 96 బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసరు సజ్జనార్ గారు, 94 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసరు శివధర్ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో తెలంగాణలో పోలీసు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. ఆయన రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని, అలాగే జనరల్ ఎలక్షన్, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా దాదాపుగా పోలీస్ శాఖలో కీలకమైనటువంటి బదిలీలు చేయడం జరిగింది. ఆ బదిలీల్లో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి బదిలీల్లో వీళ్ళిద్దరిది ఒకటి. సో సజ్జనార్ గారి ప్రొఫైల్ మనం బ్రీఫ్గా కనుక చూస్తే కనుక ఆయన 96 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసరు. ఆయన వరంగల్లో జనగాంలో ఏఎస్పీగా తన కెరీర్ని ప్రారంభించారు. జిల్లాల్లో అలాగే పోలీస్ శాఖలో అనేక పదవులు నిర్వహించారు. ఏఎస్పీగా, ఎస్పీగా పులివెందుల, అలాగే వరంగల్ ఎస్పీగా పనిచేశారు. ఏఎస్పీగా పులివెందులో కూడా పనిచేశారు. అలాగే మెదక్, నల్గొండ, గుంటూరు, కడప ఎస్పీలుగా పనిచేశారు. ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా, ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన ఇన్స్పెక్టర్ జనరల్గా, ఐజీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా కూడా పనిచేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చుకున్నారు. అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్గా, అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పుడు ఉన్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు, యాజ్ ఆఫ్ నో వరకు ఆయన ఈ పదవుల్లో ఉన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి నష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీని ఇప్పుడు లాభాల బాట పట్టించారు. ఆ దిశగా ఆర్టీసీని తీసుకెళ్ళడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు ఆయన. ఇక అదనపు డీజీపీ హోదాలో ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కంటిన్యూ అవుతారు. ఈయన హైదరాబాద్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు అనగానే ఒక రకమైనటువంటి అలర్ట్నెస్ వచ్చింది హైదరాబాద్లో. ఇక నుంచి డ్రగ్స్ రహిత హైదరాబాద్ను చూడొచ్చు. అలాగే లైంగిక వేధింపులు లేనటువంటి హైదరాబాద్ని చూడొచ్చు. మహిళలకు రక్షణ కల్పించిన హైదరాబాద్ని చూడొచ్చు అనేటువంటి ఒక భావన కలుగుతుంది ఆయన నియామకం నుంచి. ఇక ఆయన కెరీర్లో ప్రధానమైనటువంటి కొన్ని ఘటనలు కనుక తీసుకుంటే వరంగల్ ఎన్కౌంటర్, వరంగల్లో ఎస్పీగా పనిచేసినటువంటి రోజుల్లో శాఖమూరి శ్రీనివాసు, అలాగే బజ్జూరి సంజయ్, పోతరాజు, హరికృష్ణులతో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ తోటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనేటువంటి పేరు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత దిశ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కేసు విచారణలో ఆయన ఆధ్వర్యంలోనే ఆయన జరిగింది ఇదంతా కూడా. ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులు ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ వీటన్నిటిలో చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ కానీ,
అలాగే బైక్ స్టంట్లు చేసేటువంటి వాళ్ళని ఎరగదీస్తారు ఇక్కడ హైదరాబాద్లో రాత్రి వేళల్లో ఔటర్ రింగ్ రోడ్ కానీ లేదంటే సిటీ మధ్యలో కానీ బైక్ స్టంట్స్ చేస్తూ నానా రబ్స్ చేసేటువంటి యూత్ ఉంది హైదరాబాద్లో. ఇక నుంచి వాళ్ళ కాళ్ళు ఎరగొట్టి మూలన పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు పోలీస్ చట్టాన్ని కూడా ధిక్కరించి కనుక ఈ సైరన్లను ఓడదీసేసి ఈ స్టంట్స్ కనుక వేస్తే ఖచ్చితంగా మక్కిలు ఎరగొడతారు, దాంట్లో డౌట్ లేదు. ఇక ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా ఆయన కమాండ్ ఉంది. సో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేసి ఇష్టానుసారంగా మనం పోస్టులు పెట్టచ్చు అనుకునే వాళ్ళకు కూడా ఈ నియామకం ఒక హెచ్చరిక. ఖచ్చితంగా సజ్జనార్ గారు సోషల్ మీడియాలో ఎవరైతే అన్పార్లమెంట్గా, ఎవరైతే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తారో వాళ్ళని కట్టడి చేసేదానికి అవకాశం ఉంది. అలాగే దీపావళి సందర్భంగా కొంతమంది అడవాడు చేస్తుంటారు, వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తారు. బాంబులు పేల్చి రకరకాలుగా శబ్ద కాలుష్యాన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా కఠినంగా శిక్షలు ఉండే అవకాశం ఉంది, కఠినమైనటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది వాళ్ళ మీద. అలాగే సజ్జనార్ గారు సమాజ సేవ, పోలీస్ సంస్కరణలు వీటికి ప్రాధాన్యత ఇస్తుంటారు. శాంతి భద్రతల్లో ఆయన చాలా కీలకంగా ఉంటారు. ఇక శివధర్ రెడ్డి గారు, ఈయన డీజీపీ, ఇప్పుడు కొత్త డీజీపీగా ఇప్పుడు బాధ్యతలు స్వీకరించారు, ఆయన స్వీకరించబోతున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో ఆయనకంటూ ప్రత్యేక పేరుంది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన ఇంటెలిజెన్సు, లా అండ్ ఆర్డరు, యాంటీ కరప్షన్ విభాగాలు ఏసీబీలో పనిచేసినటువంటి అనుభవం ఆయనకు బాగా ఉంది. తెలంగాణ మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి గుర్తింపు ప్రత్యేకంగా ఆయనకి ఉంది. 25 సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 26 తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఆయన నియామకం అయ్యారు. డాక్టర్ జితేంద్ర గారు రిటైర్ అయ్యారు. ఆయన ప్లేస్లో డీజీపీగా శివధర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. సరే, ఈయన ప్రొఫైల్ బ్రీఫ్గా చూస్తే కనుక నేపథ్యం ఏంటనేది, హైదరాబాద్ బేస్గా ఈయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులే కలాన్ పెద్దతొండ్ల గ్రామం అయింది. హైదరాబాద్లోనే ఆయన చదువుకున్నారు, ఎల్ఎల్బి చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీస్ రాసి 94లో ఐపీఎస్గా ఆయన ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ చెందిన అతను. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ క్యాడరే. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు క్యాడర్గా మారారు. కెరీర్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి విశాఖ జిల్లాలో ఆయన ఎస్పీగా పనిచేశారు. వివిధ జిల్లాల్లో ఆయన పనిచేసినట్టు అనుభవం ఉంది. విశాఖలో ప్రత్యేకంగా ఆయన ఎస్పీగా పనిచేశారు. తర్వాత ఏఎస్పీగా అనకాపల్లి ఏఎస్పీగా చేశారు. నర్సీపట్నం, చింతపల్లి సబ్ డివిజన్లు ఎక్కువగా అప్పట్లో నక్సలైజ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అక్కడ పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పనిచేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా డీసీపీగా హైదరాబాద్ ట్రాఫిక్ జోన్ 2007లో మక్కా మసీదు బాంబు పేలిన తర్వాత అప్పుడు ఈయన్ని నియమించారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హైదరాబాద్ ట్రాఫిక్ సౌత్ జోన్కి. అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజీగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు. అదనపు డైరెక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరోకి ఏసీబీకి అదనపు డైరెక్టర్గా పనిచేశారు. అలాగే ఐజీగా ఏసీబీ ఐజీగా కూడా పనిచేశారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం కమిషనర్గా కూడా ఆయన పనిచేశారు. ఐజీ అడిషనల్ డీజీపీ పర్సనల్ వింగ్ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ దానికి పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా 2014 నుంచి 2016 వరకు ఉన్నారు. 23లో మళ్ళీ అదే ఇంటెలిజెన్స్ చీఫ్గా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన్ని నియమించడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రస్తుతం తెలంగాణ డీజీపీ అండ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ ప్రజెంట్ డీజీపీగా ఉన్నారు. ఆయన ఐక్యరాజ్య సమితి మిషన్ ఇన్ కొసావోలో శాంతి సైనికులుగా కూడా పనిచేశారు. ఇక ఆయన కెరీర్లో ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ని ఘట్టాలను తీసుకుంటే కనుక నయీం ఎన్కౌంటర్. ఈ నయీం ఎన్కౌంటర్లో 2016లో గ్యాంగ్స్టర్ నయీం ఎలిమినేట్ చేసినటువంటి ఆపరేషన్కు ఈయన సారథ్యం వహించారు. ఇది తెలంగాణలో ఒక కీలకమైనటువంటి ఎన్కౌంటర్గా అప్పుడు ఉంది. ఇక తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా 2014-16 మధ్య పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణలో సమర్థవంతమైన ఆఫీసర్గా పనిచేశారు. అవార్డులు వచ్చేటప్పటికి ఆయనకి పోలీస్ మెడల్ ఫర్ గాలెట్రీ, అలాగే ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, ఇలాంటి పథకాలు అతి ఉత్కృష్టమైనటువంటి సేవా పథకాన్ని అందుకున్నారు. ఆయన చాలా సీనియర్ ఆఫీసరు, నిజాయితీ గల ఆఫీసరు. ఈయన డీజీపీగా తెలంగాణకి
నియమితులయ్యారు. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన నియమించుకున్నారు. సో శివధర్ రెడ్డి గారు 30 సంవత్సరాల అనుభవంతో ఇంటెలిజెన్స్ కానీ యాంటీ ఎక్స్ట్రీమిజం అడ్మినిస్ట్రేషన్ పోలీసింగ్లో నైపుణ్యం ఉంది. దీనికి తెలంగాణ పోలీస్ యాక్ట్ను మరింత బలంగా సమర్థవంతంగా నడిపించేటువంటి సారథిగా ఇప్పుడు శివధర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ 2 నియామకాలు తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితుల్ని చాలా చక్కదిద్దగలవు. గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, లేదా ఆకతాయిల ఆగడాలు కానీ, ఇవన్నీ కూడా ఇక తెలంగాణలో ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. సమర్థవంతమైన ఆఫీసర్స్ని సరైనటువంటి ఆఫీసర్ని సరైనటువంటి ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు నియమించారు. అయితే పొలిటికల్ యాంగిల్లో ఆలోచిస్తే కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ పకడ్బందీ నియామకాలు చేపట్టారనేటువంటి టాక్ కూడా ఉంది. ఎందుకంటే ఫార్ములా ఈరేస్ మెడ మీద ఎలాడుతుంది కేటీఆర్కి, అలాగే కాళేశ్వరం అవినీతి మెడ మీద ఎలాడుతుంది కేసీఆర్కి. సో ఇలాంటివి అన్నీ ఉన్నాయి. సో కీలకమైన అరెస్టులు ఉండే అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తుంది. అందుకే ఈ నియామకాలు చేపట్టారా, లేదంటే రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలు ఉన్నాయా? కారణం ఏదైనప్పటికీ సరైనటువంటి ప్లేస్లో సరైనటువంటి ఆఫీసర్స్ని అయితే నియమించారు అనేది రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మంచి పేరు వచ్చింది. ఈ నియామకాల తర్వాత 23 మందిని మార్చారు. బట్ వీళ్ళిద్దరి నియామకం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ప్రొఫైల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరి వీళ్ళిద్దరి నియామకం మీద మీ కామెంట్ ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.